వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. వీడియో తీస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఆధ్వర్యంలో ఉక్కు మహిళ భారతదేశ మాజీ ప్రధానమంత్రి వర్యులు శ్రీమతి ఇందిరాగాంధీ కుమారుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 81వ జన్మదిన వేడుకలు ఘనంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరు సీతారామరాజు జిల్లా ముషా ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి యువకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు అందరికీ కూడా అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజీవ్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యువత, రాజీవ్ గాంధీ గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్క యువత చేతిలో సెల్ ఫోన్ ఉంది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది అని మనం చెప్పుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులుగా రాజకీయాల్లో, విద్యారంగంలో, వైద్య రంగంలో అన్నింటిలో వెళ్ళాలంటే, ఎదగాలంటే రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో ముందుకెళ్దాము. యువత దేశాన్ని, ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ఆ కూనిని మనము, ప్రజాస్వామ్యాన్ని మన కాపాడాల్సిన బాధ్యత, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరులది ఉంది. అందరూ కూడా దీన్ని మనము రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో అప్పట్లో ఈరోజు ఓటుకు వినియోగించుకుంటున్నాం. ఓటుకు కల్పించినటువంటి మహానేత రాజీవ్ గాంధీ గారు. గాలిలో ఇప్పుడు ప్రయాణిస్తున్నారు. విమానాలు, విమానాశ్రయాలు, అనేక పరిశ్రమలు నెలకొల్పినటువంటి మహానేత రాజీవ్ గాంధీ గారు ఉగ్రవాదుల చేతిలో మే 21న బలిదానం అయ్యారు. ఈరోజు అతను జన్మదినం ఇక్కడ ఇంతమంది యువకులు అనుకోకుండా మన మిత్రులు పిలిచిన వెంటనే రాజీవ్ గాంధీ గారి జన్మదినానికి అందరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ గౌరవ తెలగించి సోమేశ్వరరావు గారు మన రాజీవ్ గాంధీ గారి కోసం ఒక సందేహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. జై రాజీవ్ గాంధీ, జై రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ గారి నాయకత్వం, రాజీవ్ గాంధీ గారి నాయకత్వం, రాజీవ్ గాంధీ గారి నాయకత్వం. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ. నమస్కారం. నా పేరు తెలగించి సోమేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం, అరకువేలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీమతి శాంతకుమారి, అలాగే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్లూరు సీతారామరాజు జిల్లా శ్రీ గౌరవ ముషా ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు 6వ భారతదేశ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ పుట్టుక ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన పుట్టడం భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి కారణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము. ఫిరోజ్ ఖాన్, అలాగే శ్రీమతి ఇందిరాగాంధీ ప్రథమ కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ పుట్టుక జరుపుకోవడం చాలా సంతోషం. రాజీవ్ గాంధీని గుర్తు చేసుకోవడం భారతదేశానికి ఒక ఇది. ఆయన భారతదేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి యువతకు, భారతదేశ ప్రజానికానికి పురోగతిని సాధించడానికి ఆయన విశేష కృషిని చేశారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
ఓటక్కును కల్పించిన ఘనత ఆయనకు చెందుతుంది. యువకులకు అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ భారతదేశానికి రావడానికి ఆయన విశేష కృషి చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన 6వ ప్రధానమంత్రిగా భారతదేశానికి విశేష కృషి చేశారు. భారతదేశ అభివృద్ధికి సాధించడానికి ఆయన కృషి చేసినటువంటి ఘనత ఆయనకు దక్కుతుంది. యువతకు అలాగే భారతదేశ ప్రజానికానికి ముందుకు నడిపించడానికి ఆయన విశేష కృషి చేసినటువంటి ఘనత ఆయనకు దక్కుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పేరు ముసి ప్రేమ్ కుమార్. నేను అరకు పార్లమెంట్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఈరోజు అరకువేలి నియోజకవర్గంలో అరకువేలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి సమీరా రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ లక్కరాజు రామారావు గారి ఆదేశాల మేరకు, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిమెంట శాంతికుమారి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు అరకువేలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ఆంధ్ర రాష్ట్ర యువకులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి రాజీవ్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే రాజీవ్ గాంధీ గారు అంటేనే ఒక టెక్నాలజీ. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడుతూ నవీన టెక్నాలజీ వైపు పరిగెడుతున్న పరిస్థితుల్లో భారతదేశంలో ఎన్నో చీకటి దుష్ట శక్తులు పనిచేస్తూ భారతదేశాన్ని 50 ఏళ్ల వెనకల నెట్టే ప్రయత్నం చేస్తుంది. దీనిని దేశ యువత, ఈ తెలుగు రాష్ట్రాల యువకులు ప్రతి ఒక్కరూ గమనించి రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో టెక్నాలజీని అందుకోవడానికి రాజీవ్ గాంధీ గారి తనయుడు, ప్రస్తుత పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతిచ్చి 2029కి ఆయన దేశానికి ప్రధాని కావడానికి ప్రతి ఒక్కరు సహకరించి కంకణం కట్టి ముందుకు రావాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి వేడుకుంటూ నా మాట ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.